పోనీరా. ब्रह्म कर्म समारभे ओम केशवाय स्वाहा ओम नारायण स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णुवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम पुरुषोత్తమాయ नमः। అయ్యా సమయం మించిపోతుంది, మీ అయ్య గారిని పిలవండి. వస్తున్నారు. అయ్యా రండి. నమస్కారం పంతులు గారు. కూర్చోండి. ఇలాంటి కార్యక్రమానికి సమయం పాటిస్తే పైవారి ఆత్మ శాంతిస్తుంది. కూర్చోండి. అయ్యా కుడి చేతికి ఉంగరపు వేలికి ఇది వేసుకోండి. ఈ సమయంలో ఇలా కన్నీళ్లు పెట్టకూడదు బాబు. నాకు కన్నీళ్లు తప్ప ఏం మిగలేదు పంతులు గారు. 2 సంవత్సరాలైంది పంతులు గారు. నా భార్య తులసి నాకు దూరమే. ఈ 2 ఏళ్లలో నేను అనుభవించిన నరకయాతన అంత ఇంత కాదు. పోయిన వారిని తలుచుకుంటూ ఇలా బాధపడితే ఎలా బాబు? కళ్ళ ముందున్న పిల్లా పాపలను చూసుకుంటూ తృప్తి పడాలి. ఆ అదృష్టం కూడా నాకు లేదు పంతులు గారు. నా భార్య చిరునవ్వుని నా పాప రూపంలో చూసే అవకాశం కూడా నాకు లేకుండా చేశాడు ఆ భగవంతుడు. నా ప్రాణానికి ప్రాణులైన నా పాపని కూడా నాకు దూరం చేసి నన్ను ఒంటరివాణ్ణి చేసి ఆడుకుంటున్నాడు. మీరు కానివ్వండి. అయ్యా ఈ పిండాన్ని తీసుకొని ఇందులో ఉంచండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థానగతోపో వా యస్మాత్ పుండరీకాక్షం పుండరీకాక్ష 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 ధాతా పురుష్ఠాజముదాయ హర్షగ్రహ ప్రవిద్వాన్ ప్రదిశ. నమస్కారం చేసుకోండి. ఓం భూం ఓం భూం ఓం సోం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆపోమృతం సర్వభూతో సుమ్రోం సర్వజ్ఞ సమస్తం శ్రీ గణాధిపతే పూజ్యం నమం కరిష్యే. కదలో కూర్చో. ఎక్కడ తీసుకెళ్తున్నాను నన్ను? మా అమ్మకి మందులు ఇవ్వాలి, నన్ను వదలండి. లోలు చేయి, నోరు మూసుకొని కూర్చో. మీరెవరు అసలు? కనిపించట్లేదా రౌడీలో? ఊరుకోండి అంకల్, మీరు రౌడీలేంటి? ఏ మేము రౌడీలాగలేమా? హీరోలా కనిపిస్తున్నావు. ఏంది? నేను హీరో లెక్కున్నానా? గప్చుప్గా కూర్చో. నాకు తెలుసులే, ఈ అంకుల్ ని హీరో అన్నానని నీకు కుళ్ళు. నాకు కుళ్ళు ఏంది? ఈడు హీరో ఏంది? అరే ఉండానా, నువ్వు కోపం చేయ మాకు. నువ్వు చెప్పాపా, నేను నిజంగా హీరో లెక్కున్నానా? పక్కన నుంచి చూస్తే ప్రభాస్ లా ఉన్నావు, పొట్ట తగ్గిస్తే పవన్ కళ్యాణ్ లా ఉంటావు.
నువ్వేంద్ర ఓవర్గా ఫీల్ అయిపోతున్నావు? అరే ఊకన్నా, పాప ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది, వినొచ్చు కదా. ఏంద్రా వినేటిది? మనం దీన్ని కిడ్నాప్ చేసినాం, మర్చిపోయినావా? కిడ్నాప్ అంటే ఏంటి అంకుల్? కిడ్నాప్ అంటే ఏముంది, కిడ్నాపే. సరిగ్గా చెప్పు అంకుల్. గడిబిడి చేయకుండా కూర్చో, చంపేస్తా. ప్రభాస్ అంకుల్, నువ్వేనా చెప్పు అంకుల్, కిడ్నాప్ అంటే ఏంటి? ఏంది, ఏమన్నావు? ప్రభాస్ అంకుల్ అన్నాను. ఏది మళ్ళీ ఒకసారి చెప్పు. ప్రభాస్ అంకుల్. అన్నా, పాప నన్ను ప్రభాస్ అన్నదన్నా. ఏంద్రా ఈ పోరి నిన్ను అయిచేస్తుంది? చెమడాలు తీస్తా, నోరు మూసుకొని కూర్చో. నువ్వెప్పుడు ఇంతే అన్నా, ఏ రోజు ఒప్పుకోవు. పాపా, కిడ్నాప్ అంటే ఏమి లేదు, ఎత్తుకుపోవుడు. ఎత్తుకుపోయి ఏం చేస్తారు అంకుల్? నిన్ను తీసుకుపోయి బొంద పెడతాం. అరే చిన్నపిల్లనా, భయపడుతూ దూరుకో. ఎత్తుకుపోయి ఏం చేయమమ్మా? థ్యాంక్స్ అంకుల్. ప్రవిద్వాన్ ప్రవిశ్యతస్రహతమేవం విద్వానమృతే భవతి నాన్యః పంథాయినాయి విద్యతే. అయ్యా, ఈ పిండాలను తీసుకెళ్లి గోమాతకు తినిపించండి. పంతులు గారు, ఇప్పుడు గుడికి వెళ్ళాలి. ఎన్ని గంటలకు వెళ్ళాలో మీరు ముహూర్తం చూసి చెప్తారా? ఈ రోజు గుడికెందుకు బాబు? దురదృష్టం నా మీద కక్ష కట్టింది పంతులు గారు. నా ప్రాణానికి ప్రాణమైన నా భార్య పుట్టినరోజే తను నాకు దూరమైన రోజు. మీ బాధ శత్రువులు కూడా రాకూడదు బాబు. దేవుడు మీకు చాలా అన్యాయం చేశాడు. ప్రతి సంవత్సరం నా భార్య పుట్టినరోజుని గుళ్ళో జరిపిస్తాను. 10 మంది ఆకలి తీరుస్తాను. శుభం. ఈ కార్యక్రమం అవగానే మళ్ళీ తలారా స్నానం చేసి సరిగ్గా 1:15 బయలుదేరి గుడికి వెళ్ళండి. ఈ పిండాలను తీసుకెళ్ళండి. ఏమైందిరా? డీజిల్ అయిపోయిందన్న. ఏం మనిషిరా? పేరంటానికి పోతున్నాంరా, ముందే చూసుకోవాలని తెలీదా? బంకు పక్కనే ఉందన్న, వెళ్ళి తీసుకొస్తాను. జల్దీ రాపో. వాటర్ బాటిల్ తీసుకురాపో. ప్రభాస్ అంకుల్, నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకురావా? వాటర్ బాటిల్ తీసుకురాపో. ప్రభాస్ అంకుల్, నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకురావా? ఏంది ఆర్డర్ ఇస్తున్నావు? తమాషా చేస్తున్నావా? ఆకలిస్తుంది రౌడీ అంకుల్, ఏం చేయమంటారు? పోనీ అన్న చిన్నపిల్ల, నువ్వు గుస్సా చేయకు. రౌడీ అంకుల్, రౌడీ అంకుల్. ఏందే? నిజం చెప్పాలంటే వాడికన్నా మీరే బాగున్నారు తెలుసా? డ్రామాలు ఆడుతున్నావా? కూర్చో. ఇదిగో అన్న, వాటర్ తీసుకో. ఇదిగో పాప, బిస్కెట్ ప్యాకెట్ తిను. ఇప్పుడు నిజంగా హీరో అనిపించుకున్నావు ప్రభాస్ అంకుల్. సరేలే తిను. ఏమ్రా, అప్పుడే దీని మాటకు పడిపోయినావా? ఉండన్నా, నేను పడిపోయేదేంటి? ఏదో చిన్నపిల్ల ఆకలి అన్నదాన్ని తీసుకొచ్చిన. ప్రభాస్ అంకుల్. ఏంటి? పాస్. పాస్ లేదు, ఫెయిల్ లేదు, కూర్చో అక్కడ. అర్జున్ ప్రభాస్ అంకుల్, ప్లీజ్. అన్నా పోనీ అన్నా, అర్జెంట్ అంటుంది కదా. సాలే బొక్కలు ఇరుగుతాయి. దీన్ని పాసుకు పంపిస్తే పారిపోతే ఏం చేస్తావురా? ప్రామిస్ రౌడీ అంకుల్, నేను ఎక్కడికి పారిపోను. అన్నా, ఈ పోరు ఎంత ఉందన్నా? నా చిటికిన వేలంత కూడా లేదు. యాడికి పారిపోతుంది?
మనల్ని తప్పించుకొని పారిపోతే ఒక దెబ్బలో పట్టుకోలేం. వద్దురాబాయ్ నా మాటిను. అరే నేను ఉన్నా కదన్నా, ఈ పోరుని అడుగు జరగనివ్వను, ఎంటర్ అయిపోతా. వద్దురా, ఇది పెద్ద కిలాడీ లెక్కుంది. ఇంత పెద్ద రౌడీవి చిన్న పిల్లకి భయపడతావేంటి అంకుల్? అబ్బా ఇజ్జత్ తీకన్నా, నువ్వు ఉండానా, నేను తీసుకుపోతాగా. యాడికి పోతా చూస్తా. నువ్వు రా పాప. ఏయ్ జర జాగ్రత్త. అట్లన్నా పాపా పో. నువ్వు ఇక్కడే ఉంటే ఎలా వెళ్ళను? ఏంది నాకే దమ్కిస్తున్నావా? ఛీ, నేను ప్రభాస్ అని తప్పు చేశాను. హీరో అంటే ఎలా ఉండాలి? చిన్నపిల్ల పాస్కెళ్తూ ఉంటే ఇలా నిలబడతారా? సరే నేను జరంత దూరంగా నుంచుంటా గానీ నువ్వు వెళ్ళి జల్దీ రావాలి. థ్యాంక్స్ అంకుల్. పాపా నిజంగా నేను ప్రభాస్ లెక్క ఉంటానా? ఫిక్స్ అంకుల్. సరే మంచిది, పోయి రాపో. అయిందా? ఎంతసేపు? పాపా పాపా అన్నా, పాప కనిపించట్లేదన్నా. అన్నా పాప కనిపించట్లేదన్నా. ఏందిరా, ఏమైంది? అన్న పాప పాప పాపేదిరా? పాప గైపోయిందన్నా. అయిపోయిందేంద్రా? నీకు ముందే చెప్పినా కదరా ఓ పాప కళ్ళలో కారం కొట్టిపోతుందని. ప్రభాస్ అనగానే పళ్ళి కిలిచినావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఎత్తుకోండి. అన్నా అదిగో పాప, అదిగో పాప. వెంకటేశ్వరాయ నమః, శ్రీ శ్రీనివాసాయ నమః, శ్రీ లక్ష్మీపతి నమః. స్వామి, నమః. శ్రీ అమృత నా తులసి ఏ లోకంలో ఉందో ఓం జగద్గురు నన్ను మాత్రం ఒంటరివాణి చేసింది. నా భార్య నవ్వుని నా పాపలో చూసుకుని కాలం గడిపే అవకాశం లేకుండా ఓం దేవాయ నమః. నా
పాపం నాకు దూరం చేశావు. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ ఏంటి స్వామి నాకు ఈ శిక్ష? నమః. ఓం కృష్ణాయ నమః. బాగున్నారా బాబుగారు? మీకు తెలియనివ్వండి పంతులు గారు, ఇలా ఉన్నాను. ఈరోజు నా భార్య తులసి పుట్టినరోజు. తన పేరును అర్చన చేయండి. అలాగే బాబు. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనాయ నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌవనాయ నమః. కౌసల్య సుప్రజా రామ పూర్వా భద్రతే ఉత్తిష్ట నర్షాధూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. అయ్యా, ప్రతి సంవత్సరం స్వామివారి పేరు మీద ఏదో ఒకటి జరిపిస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఏం జరిపించబోతున్నారు? ఉంది పంతులు గారు, ఈసారి పేదలకి బట్టలు పంపిణీ చేయాలనుకుంటున్నాను. గుడికొచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను. సంతోషం బాబు, మంచిది. శతమానం భవతి శతాయు వెళ్ళి సిద్ధం చేయండి. ప్రతిష్టతి. ఆయురారోగ్యాభివృద్ధిరస్తు.